ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క 2025-26 ఏడాదికి రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 3,04,965 కోట్లతో బడ్జెట్ ను రూపొందించారు. ఇందులో కీలక రంగాలకు ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారో మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ రోజు మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం $200 బిలియన్. రాబోయే 10 ఏళ్ల కాలంలో దీన్ని 5 రెట్లు అభివృద్ధి చేసి $1,000 బిలియన్ ట్రిలియన్ వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుంది. తమరి అనుమతితో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ వ్యయ పట్టిక బడ్జెట్ను సభలో ప్రవేశపెడుతున్నాను. గౌరవ అధ్యక్ష, ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా పారదర్శకత మరియు జవాబుదారీతనంతో రాజ్యాంగ నిర్మాత సూచించిన ఆ నైతిక విలువలనే సరిగ్గా పాటిస్తూ మా ప్రజాపాలన సాగిస్తున్నాం. బడ్జెట్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 is presented.